నా స్ట్రాంగ్ బిలీవ్ ఉంది కదా, అది భగవంతుడు లోపల తెలుసుకునే నాకు ఇది ఇచ్చారు. ఈ రకంగా ఇంతమంది ఈ లోపల ఉంటే కనుక ఇంతమంది వస్తున్నారు. ఏంటంటే వ్యాలెట్ పార్కింగ్ నేను ముగ్గురిని పెట్టాల్సి వస్తుందమ్మా, అంత అసలు అనుకోలేదు. కార్లు కూడా ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా ఈయనే అందరినీ రిక్వెస్ట్ చేసి ప్రెసిడెంట్ని ఇక్కడ అందరినీ అక్కడక్కడ అడిగి పెట్టిస్తున్నారనమాట. ఇంకా చాలా దీన్నైతే ఇంకా మీరు ఎన్లార్జ్ చేసే పనిలో అయితే ఉండాలి. ముందు వచ్చిన కస్టమర్స్ని ఎన్లార్జ్ చేసే కంటే వచ్చిన కస్టమర్స్ని హ్యాపీగా ఫీల్ చేసి మళ్ళీ మళ్ళీ అంటే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి, అంతేగాని ఓకే ఒకసారి బ్రాండ్ పడిపోయింది కదా మనం ఎలా పడతా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా ఎవ్రీ డే అంటే నేను ఇన్ని ఇయర్స్లో కూడా ఎవరికి వండి పెట్టినా కానీ ఇదే నా ఫస్ట్ కుక్, ఇదే నా ఫస్ట్ గెస్ట్ అన్నట్టు నేను వండుతాను. ఎప్పుడు అదే అటెన్షన్లో ఉండి చేస్తాను. సేమ్ ఇది కూడా అంతే. ఎవ్రీ డే కాదు, ఎవ్రీ డిష్ కూడా ఏ కస్టమర్ ఇంపార్టెంట్ మనకి. అంటే ఇంపార్టెంట్ అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు బాగుంది అంటే ఎంతో పేరు ఉందని వచ్చిన వాళ్ళు ఏంటి ఇలా ఉంది అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఒకవేళ ఒకసారి కొంచెం ఉప్పు కారమో ఎక్కువ బై మిస్టేక్ అవ్వచ్చు, అయితే అలా ఏదన్నా అంటే మాత్రం మేము రీప్లేస్ చేసి మళ్ళీ వేరే డిష్ ఇస్తాం తప్పితే అది అలాగే ఉంటుంది అనేది కూడా చెప్పమమ్మ. ఎందుకంటే మాకు మనీ ఇంపార్టెంట్ కాదని నేను అన్ను, కానీ దాంతోపాటు కస్టమర్ వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలమ్మ. అంతే తప్పితే ఏదో ఇచ్చారు పెట్టారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనము వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టకపోతే అది కరెక్ట్ కూడా కాదనమాట. అందుకని ముందు ఇక్కడ నేను బాగా స్ట్రాంగ్ అయ్యి వచ్చిన కస్టమర్స్ నాకు బాగా రిపీట్ వచ్చి అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి ఫర్దర్గా అనేది ఆలోచిద్దామని. కానీ ఇప్పుడైతే మాత్రం 6 months వరకు మాత్రం ఏ ఆలోచన లేదు. ఇది బాగా చూసుకోవాలి, వీళ్ళందరినీ ట్రైనప్ చేయాలి, అది నా. అంటే మొత్తానికైతే అసలు చాలా విషయాలు అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్యాషన్ ఖచ్చితంగా మనిషిని సక్సెస్ చేస్తుంది. అంటే మనం నార్మల్గా ఏదో పెట్టామని కాకుండా మీకున్న ఆ ప్యాషన్ని ఇంతమంది ఇక్కడికి వచ్చి అంటే ఇష్టంగా తింటూ అలా ఫీడ్బ్యాక్ అదంతా నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటిదిగా. అంటే తింటారు నచ్చుద్ది వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ వాళ్ళు ఫీల్ అయ్యి యాక్చువల్గా వచ్చి కలిసి మరీ చెప్తున్నారు అంటే అసలు ఒక ఆవిడ విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడలో వాళ్ళ అమ్మాయి ఉంటుందంట, ఆవిడ ఇక్కడ ఉంటారంట. వాళ్ళ అమ్మాయి వెళ్ళమని చెప్పిందంట. వాళ్ళు విజయవాడలో వన్ ప్లేస్లో కుక్కర్ పర్వాత తింటారంట. అయితే వాళ్ళు చెప్పారంట ఇక్కడ మా పలావ్ కంటే ఎక్కడ మీకు బాగోదు అని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఆవిడ అలా ఛాలెంజ్ చేశారు. నేను ఇప్పుడు వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను అక్కడికి వెళ్ళి, ఇక్కడ పలావ్ నుంచి పలావ్ ఎక్కడ ఉండదు అని నా ఫీల్ ఉందని నేను చెప్తాను అని వాళ్ళంతటా వాళ్ళు ఇలా రివ్యూస్ ఇస్తుంటే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉందమ్మా. ప్రస్తుతానికైతే ఉషా మిల్పురీస్లో చాలా వరకు నిండిపోయారు. సో అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ అనేది ఏంటి అనే ఒక విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? స్టార్ట్ చేసి అంటే ఏం ఆర్డర్ ఇచ్చారు? పన్నీర్ పలావ్, పప్పుచారు. ఓకే, ఇక్కడ బుడ్డోడు అయితే కుమ్మేస్తున్నాడు. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది చాలా. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది చాలా. అంటే ఎలా వచ్చారంటే ఎవరైనా చెప్పారా సజెషన్స్ అట్లా? లేదు, మేము యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి వచ్చాము. ఓకే, థ్యాంక్స్. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సో సార్ హలో, ఫస్ట్ టైమా? యా, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫస్ట్ టైం వస్తుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మొత్తం? ఎన్వైరన్మెంట్ బాగుంది, ఫుడ్ చూడాలి, ఆర్డర్ పెట్టి. ఓకే, ఏం ఆర్డర్ పెట్టారు? ఏం ఆర్డర్? చిన్న పొటాటో అండ్ వెజ్ మంచూరియా. ఎట్లా అనిపిస్తుంది? నైస్ టేస్ట్. ఎట్లా అనిపిస్తుంది అండి ఫుడ్? సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఐ లైక్ ద ఫుడ్. ఓకే, టేస్ట్ పరంగా గుడ్, అందుకే సెకండ్ టైం. మొన్న వచ్చాను, మళ్ళీ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాను. టేస్ట్ బాగుంది. అంటే వచ్చినప్పుడల్లా ఏం ఆర్డర్? మీ స్పెషల్ డిష్ ఏంటి? నా స్పెషల్ డిష్ ఏంటంటే కుక్కర్ మాంసం పులావ్ అండి. ఓకే, అది ఇంకా నువ్వుల కోడి చిప్స్, అది ఇది నాది రెండు స్పెషల్. నేతి మాంసం కూడా బాగుంటుంది ఇక్కడ. సూప్స్ ఏమైనా ట్రై చేశారు? ఎస్, మిరియాల కోడి చారు ట్రై చేశాను, అది బాగుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైమా? యా, ఫస్ట్ టైం ఇది నాకు. ఓకే, ఏం ట్రై చేస్తున్నా? హాట్ అండ్ సూసు, చికెన్ పులావ్ బాగున్నాయి, రెండు కూడా స్పైసీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.
ఉషా ముల్పురి కిచెన్లో అయితే చాలా స్పెషల్ డిషెస్ అయితే ఉన్నాయి. అంటే అటు గోంగూరతో పాటు అంటే ఉషా గారే మొత్తం దగ్గరుండి కూడా దీన్ని చూడడం, అలాగే ఒక అమ్మ చేతి వంట అనే ఫీల్ అయితే వాళ్ళకి వస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా కొత్తగా డిఫరెంట్గా అంటే గుడ్ ఫుడ్ విత్ హైజెనిక్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఉషా ముల్పురిస్ కిచెన్కి అయితే మీరు ఒకసారి వచ్చి అయితే టేస్ట్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.